వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం ఉరికిన వాగల్లే బ్లడ్ లో మమ్మల్ని చూసి మేమేదో పెద్ద క్రిమినల్స్, మాకు రేంజ్ ఫ్లాష్ బ్యాక్ ఉందనుకో. మాకు చాలా చిన్న కథ. రే 3 గోళీలు వాళ్ళరా నువ్వు. విజయ్ దగ్గర తీసుకో, నువ్వే నాకు 2 బాకీ. నువ్వు శివగాడి దగ్గర తీసుకో, నీకు నాకు చెల్లు. నువ్వే నాకు 3 ఇవ్వాలి. నీ అమ్మ అందుకే అప్పుడు అడుగుతుంది. అసలు స్టార్ట్ చేసింది నువ్వురా. మీ బావే బెటర్ రా, చూసినా ఏమనుకోండి వెళ్ళిపోతున్నాడు. అవునా, ఒకసారి అటు చూడండి. సన్నాసి దిక్కుమాల వేదం, తింటం తిరగటం కాదురా, ఏదైనా పనికొచ్చి పని చేయి. చిచ్చి చిచి. రే రిషిక్, వాడు మన సునీలే కదరా, ఏం చేస్తున్నాడంట? అవునరా, హైదరాబాద్ లో బాగా సెటిల్ అయ్యాడంట. మన చిన్నప్పుడు వెళ్ళడం, ఇప్పుడే రావడం. ఎరా ఏం చేస్తున్నారు? బాగానే ఉన్నావు. బాగానే ఉన్నారా? ఎరా బుజ్జి ఏం చేస్తున్నావు? బుజ్జి ఆటో డ్రైవర్, మనం అంటే పెదాలకేమో నవ్వు అందం, జడకేమో పువ్వు అందం, నా ఆటోకి నువ్వు ఎక్కితేనే అందం. అరే పండు పండుగాడు ది పెయింటర్. మీ ఇల్లు మెరవాలంటే ఈ పండుగాడు పెయింట్ వేయాలి అంతే. అరే విజయ్ నువ్వురా. విజ్జు ది మిల్క్ మ్యాన్, పాలపేట 20 రూపాయలు, పెరిపేట 30 రూపాయలు. మీ ఇంట్లో అందమైన మంది 20% డిస్కౌంట్. అరే శివ నువ్వురా. నేను వీళ్ళకి కాదన్నా, మనంతా గవర్నమెంట్ జాబ్. ఓ ఆంటీ, ఎన్నిసార్లు పిలవాలి? రైస్ వచ్చి గంట అవుతుంది, మళ్ళీ పిలవను. అలా చూడకండి, గ్రామ వాలంటీర్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ. అసలు ఏమవుతా అన్నారు, ఏమయ్యారా? జాబ్స్ ఏం చేయట్లేదా? జాబ్ అంటే గుర్తొచ్చిందమ్మా, మనోడు ఒక 3.5 years వాళ్ళ బావ దగ్గర ఏదో జాబ్ చేశాడు. పగలు తీసి పని చేసాంలే, అదో డెలివరీ పని, అది ఏడవలేక ఇక్కడికి వచ్చా. సర్లేరా, నేను మళ్ళీ కలుస్తాను. ఊళ్ళో శాంతం పరులు లేకుండా పోతుందా, అర్జెంటుగా ఏదో ఒకటి చేసి బాగుపడిపోవాలా. సూర్యన్ సినిమా మరి, పాటలే 10 వసూలు కొంటాకి కొరదానం పోలేరు. ఇంకా అర్జెంటుగా లైఫ్లో ఏదో చేసి ఎదగలరా. ముందు చేయాలంటే ముందే వెళ్ళరా. ముందేద్దాంరా. నన్ను స్కిప్ చేసేయండిరా. సరే పోతే పోయిలే కానీ, నువ్వు ఏటీఎంకి వెళ్ళి మనీ తీసురా. రే ఏటీఎం కార్డు ఇస్తే సరిపోదు, పిన్ కూడా చెప్పాలా? 7422 రా, 5000 చాలు. సరే. వీడేంట్రా మళ్ళీ చేస్తున్నాడు? అక్కకు పెయిన్స్ అంట, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, రేపు తాగుదాంలే. కార్డు నీ దగ్గర ఉంచు, రేపు తీసుకుంటా. అక్క జాగ్రత్త. ఏంటంట? వాళ్ళ అక్కకి పెయిన్స్ అంట, రేపు తాగుదాంలే. పార్టీ క్యాన్సిల్. గుణ, ఇక్కడ ఒక ఆటో ఉంది, నేను మాట్లాడతాను. తమ్ముడు కిరాయింది, వస్తావా? ఎక్కడికన్నా? అది రొయ్యి రేసుకెళ్ళాలి, 4 టైర్లు ఉన్నాయి. 4 ఎంత? బండి తీసుకొచ్చి ఆ బండి పక్కన పెట్టేసి. గుణ, నేను మాట్లాడేసా, కుర్రాన్ని పంపించేస్తా. గుణ,
పంపించేసాను కూడా లోడ్. అవునా, సరే నేను కూడా నేను వెళ్తా. బ్రో ఏమైంది స్టార్ట్ అవ్వట్లేదు. దగ్గరలో మెకానిక్ షాప్ ఎంత ఉందా? బ్రో? మెకానిక్ షాప్ ఎదురుంది, నేను దోస్తాం, పర్లేదు రండి. సరే రే మౌర్య దా. రే బండాపు, నేను ఎక్కడే ఉంటా, నువ్వు వెళ్ళిరా. ఏంట్రా బుజ్జిగడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు? బుజ్జిగారు చనిపోయాడంట్రా. ఏంట్రా ఏమైందిరా? అక్కకి పెయిన్స్ అని హాస్పిటల్ తీసుకెళ్లారా, గ్యాస్ ఆఫ్ చేయలేదు. అదే టైంకి వీడి ఇంటికి వెళ్ళాడు, బ్లాస్ట్. వాళ్ళ అమ్మ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? అక్కకేమో కొడుకు పుట్టాడు, వాళ్ళ కొడుకేమో చనిపోయాడురా. వాళ్ళకి బాధపడాలో సంతోషపడాలో అర్థం కావట్లేదురా. పదండ్రా వెళ్ళి చూద్దాం. చూడడానికి ఏం లేదురా, మొత్తం బూడిదైపోయింది. పోలీసులు కూడా ఆ ఏరియాని బ్లాక్ చేశారు. ఏంట్రా ఇలా జరిగింది? అరే నా ఏటీఎం బుజ్జిగాడి దగ్గర కదా ఉంది. ఏమో నాకేం తెలుసు. నీ అబ్బాయి నిన్న మనం వాడికి కదా ఇచ్చింది ఏటీఎం, డబ్బులు తెమ్మని. కావచ్చు, అయితే ఏంటి ఇప్పుడు? నా అకౌంట్లోంచి మనీ కట్ అయినాయిరా. మనిషి పోయాడని బాధపడకుండా డబ్బులు కొని ఏడుస్తున్నావా? నిన్న కాదురా, ఇప్పుడైనా విత్డ్రా. ఆ హాస్పిటల్లో ఉందిగా, సో యూజ్ చేసుకోమని ఉండొచ్చుగా. వాడు అనుకొని వాళ్ళు ఎవరు యూజ్ చేసి ఉండొచ్చుగా. అంతే అంటావా? ఛాన్స్ ఎందుకు తీసుకోవడం, ఒకసారి ఫోన్ చేస్తే సరిపోద్దిగా. అంకుల్, నేను విజయ్ని. అక్కకి ఎలా ఉంది? విజయ్ బాగానే ఉంది నాన్న, బాబు కూడా హెల్తీగానే ఉన్నాడు. వీడు లాస్ట్గా ఎప్పుడు కాల్ చేశాడు మీకు? 4:30కు ఫోన్ చేశాడు. అక్క పెయింట్స్ కదా, ఎలా ఉందని. నువ్వేం టెన్షన్ పడకు, నేను కూడా హాస్పిటల్లోనే ఉన్నా. అక్క గ్యాస్ ఆఫ్ చేసిందో లేదా అని నేనే వాడిని ఇంటికి పంపించాను. నా వల్లే ఆడు చనిపోయాడు. సరే ఎడమకండి అంకుల్, మన టైం బాగోక అలా జరిగింది. రే ఎడమకండి అంకుల్. వీడు మీకు ఏమైనా ఐటెం కార్డు ఇచ్చాడు అంకుల్, మీకు కానీ ఆంటీ వాళ్ళకి కానీ? నేను హాస్పిటల్లో కొంచెం బిజీ. ఆ రోజు వాడు కాల్ చేసి కాల్ రికార్డు ఉంది, నీకు పంపిస్తా చూడు. సరేరా, ఏటీఎం గురించి అయితే ఏం తెలియదు అన్నాడు, కాల్ రికార్డింగ్ అయితే పెడతా అన్నాడు. ఈరేంటి నాకు కాల్ రికార్డ్ పెట్టాడు? సరే విన్నా ఒకసారి. అరే నానా, నేనురా. బాబు ఫోన్ నా దగ్గరే ఉంది, నేను కూడా హాస్పిటల్లోనే ఉన్నాను. నువ్వెక్కడున్నావు? తమ్ముడు కిరాయి వస్తావా? వీడు ఆటో ఎక్కడ ఉందిరా? గుడి దగ్గరే ఉండాలరా మరి ఆటో. అక్క వాళ్ళ ఇంటి దాకా అయితే ఆటో అయితే మరి వెళ్ళదు. హలో హలో, ఎవరు? బాబు, నేను సీన్ అంకుల్ని. అంకుల్ మీరా? పాల ప్యాకెట్ లేదు ఇంకా? వ్యాన్ రాలేదు అంకుల్, రాత్రి. ఇవాళ 8ంటికి వస్తుంది, వచ్చాక తీసుకొస్తా. అది ఆయన గ్రూప్లో మెసేజ్ పెట్టాను, చూడలేదా? ఇది చిన్న ఫోను, సరే త్వరగా తీసుకునిరా. వీడు ఒకడరా నా ప్రాణానికి. సర్లే పదండి, ఏం లేదు. వీడు పెద్ద సిబిఐ ఆఫీసరు, చనిపోలేదు చంపేశారు. వాడు చనిపోయినందుకు నువ్వెంత బాధపడుతున్నావు, మేము అంతే బాధపడుతున్నాం. వాడు బతుకున్నాడని తెలిస్తే మేము సంతోషిస్తాం.
కానీ అది నిజం కాదు. వాడు చనిపోయాడు. అదొక యాక్సిడెంట్. నువ్వు నమ్మినా నమ్మపోయినా ఇదే నిజం. వాడి ఏటీఎం నుండి మనీ విత్డ్రాని ఎవడు చేశాడో ఏం చేశాడో తెలుసుకోవాలి. హలో అంకుల్, వస్తున్నా అంకుల్. సరే కాల్ వచ్చింది, మీరు వస్తారా? కాసేపు ఉన్నాక వస్తావు, నువ్వు వెళ్ళు. ఫీల్ అవ్వకరా, వాడు చెప్పింది కూడా నిజమేగా. వాడిని ఎవడైనా ఎందుకు చంపుతాడు? వాడేమన్నా మడ్డిస్టా రేపిస్టా చంపడానికి? సరే చనిపోలేదు, నా ఏటీఎం ఎవడికి ఇచ్చాడు? పిన్ ఎవడు చెప్పాడు? నాకే ఇచ్చాడు. మొత్తం నాకు తెలుసు. నువ్వు ఏ టైంలో ఎవరితో మాట్లాడావో మొత్తం కాల్ హిస్టరీ నా దగ్గర ఉంది. అక్కడే ఉండొస్తున్నా. అరే నాకు అర్థమైంది. వాడికి సిమ్ బేబ్స్ దగ్గర ఇప్పించా. కాల్ హిస్టరీ నేను తీసుకొస్తా. ఏంట్రా, ఏమైందిరా? విజయగాడు ఇంటికి రమ్మంటున్నాడు. వీళ్ళు కాలేజ్ స్టే పెట్టరా, నేను విజయగాడి ఇంటికి వెళ్తా. ఏమైందిరా ఇంటికి రమ్మన్నా? అరే ఎదుగో చూడరా. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయిరా? సరే నువ్వు సైలెంట్ ఉండు, ఏదైతే అయింది. రే రండి, అలా సరదాగా బయటికి వెళ్దాం. వీడేంటి అలా ఊగిపోతున్నాడు? అదేం లేదు. ఏంట్రా బుజ్జిగడు ఎలా పోయాడు? ఏమన్నా అనుకోకుండా అలా జరిగిపోయింది. నీకు ఫోన్లో ఏమన్నా చేశాడా? ఏం చేయాలి? నేను ఎప్పుడే వస్తా. హలో, ఏంట్రా ఇది? బుజ్జిగాడి కాల్ హిస్టరీ. వీడి ఏటీఎం గురించి ఏమైనా క్లూ దొరుకుతుందేమో తీసుకొచ్చా. ఇదెందుకురా? అరే బుజ్జిగాడు నాకు ఫోన్ చేసింది 4కి, వాడు చనిపోయిందేమో 6కి. కాల్ రికార్డులో విన్నాం కదా, ఎవడు వచ్చి కిరాయి అడిగాడు. సో దానికి క్లూ దొరికిద్దని కాల్ హిస్టరీ తెప్పించా. అరే ఇది అన్నోన్ నెంబర్లో ఉందిరా, ఒకసారి కాల్ చేసి చూద్దాం. రే నెంబర్ నాట్ రీచబుల్ వస్తుందిరా. నెంబర్ సేవ్ చేయరా, వాట్సాప్లో డీపీ కనిపిస్తుంది. ఈ డీపీలో బండి మనం అక్కడ చూసినట్టుందిరా. అవునా, నువ్వు కూడా చూసావేంట్రా? రే ఈ బైక్ నేను నా దోషంగా అదే రైతి. సరే సరే నేను వస్తాను. అరే నేను వెళ్తున్నారా? నేను మళ్ళీ కలుస్తా. వాడికి బుజ్జిగాడికి ఏంటి లింకు? హలో, అరే నాన్న, ఎవరో వచ్చారు నీ కోసం. పదండ్రా, పని ఉంది, వెళ్దాం. సరే నువ్వు లైన్ చేయరా. అన్న లోడ్ అంతా కరెక్ట్గానే వచ్చిందా? బాగానే ఉందన్న. ఏమైంది? ఏం లేదన్న, జస్ట్ ఫీడ్బ్యాక్ కోసం వచ్చాం అంతే. రారా. ఏం చేద్దాంరా? మనం ఏం చెయ్యాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. పద ఫాలో అవుదాం. నమస్తే సునీల్ అన్న. నీకు ఎన్నిసార్లు చెప్పాను రా ఇలా పబ్లిక్లో కలవద్దని? అన్న పని ఒకటి చెప్పాడు, అది చూసుకొని వచ్చాం. అయిందా? అయిపోయిందన్న.
అలా చూడాలంటే ఇలా కాదు కానీ ఎవడో ఒకటి వాచ్ చేస్తున్నాడు వెళ్ళండి. రే వీళ్ళేంట్రా సునీల్తో మాట్లాడుతున్నారు. అన్నీ అడిగితే ఆడే చెప్తాడు. రే పండు, విజయవాడ దగ్గర బాక్స్ ఉంది, అది సేఫ్ ప్లేస్లో పెట్టి మన లంక స్పాట్కి వచ్చే. అవన్నీ నీకు చెప్తాలే కానీ లంక స్పాట్కి వచ్చే తొందరగా. హలో, నా సునీల్ అన్న, చిన్న పార్టీ ఉంది, ఎట్లో ఒకసారి ఏంట్రా ఇంత సడన్గా? చెప్తాలే రా అన్న. సరే వస్తున్నా పదండి. ఏంట్రా ఈరోజు స్పెషల్ సిట్టింగ్ చేశారు? అన్న స్ట్రైట్గా చెప్పు, ఆ షాప్ దగ్గర ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరాళ్ళు? వాళ్ళు మా ఫ్రెండ్స్ రా. ఏం చేస్తున్నారా? వాళ్ళని ఫ్రెండ్స్ అంటే వాళ్ళు ఏ వెతుకుతున్నారో కూడా నీకు తెలిసే ఉంటుంది. అయినా వాడు దేనికోసం వెతుకుతున్నారు నీకెలా తెలుసురా? అసలు ఏం వెతుకుతున్నారా? ఎందుకంటే మీరు ఏ వెతుకుతున్నారు అది నా దగ్గర ఉంది. అసలు ఏం వెతుకుతున్నారా? డ్రగ్స్. రే అనవసరంగా ప్రాణాలు మీద తెచ్చుకోమాకండి, అది మాకు ఇచ్చేయండి. మీకేం కాకుండా చూసుకుంటా నేను. కాళ్ళు మీకు డబ్బులు అనిపిస్తారా రే? నువ్వు హైదరాబాద్ జాబ్ చేస్తున్నావు అనుకున్నావు, స్మగ్లింగ్ చేసేది. ఏ జాబ్ కాదు స్మగ్లింగ్, అసలు ఏం జరిగి చెప్పినా? రే లేట్ చేసే కొందికి మీకే రిస్క్, అది మాకు ఇచ్చేయండి. మీకేం కాకుండా చూసుకునే కుచి నాది. అరే ఇచ్చేద్దాంరా, దీంట్లో పెద్దవాళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు. చేద్దాంరా, ఇందులో రిస్క్ చేయడం ఏంటి రిస్క్? వీడు పెద్ద జాబ్ చేస్తున్నాడని వీడిని చూసి నేర్చుకోవడం ఇంట్లో వాళ్ళు దొబ్బేస్తున్నారు. వీడు పగలు తీసేసేది ఇదే అని మనం చెప్పొద్దా? మనం అలా చేయడం వల్ల మనం ఉపయోగం ఏంట్రా? అది నిజమేరా, పోలీసులకు అప్ చెప్పేద్దాం. అప్పుడు కానీ మనం కూడా లోన్ అయ్యేది. అసలు మీకు ఇది ఎక్కడది? వీడికి మీకు సంబంధం ఏంటి? 1,00,000 క్వశ్చన్లు తినేస్తారు. అయినా ఇంత మెయింటైన్ చేసేవాడికి పోలీసులు మెయింటైన్ పెద్ద కష్టమా? మరి ఏం చేద్దాం ఇప్పుడు? వీటితో డీల్ మాట్లాడుకుందాం, మన మీద రాకుండా చూసుకోమందాం. మనీ వస్తుందిగా, హ్యాపీగా ఏదో ఒక బిజినెస్ చేసుకుందాం. ప్లాన్ ఓకే, కానీ వీడు ఒప్పుకోవాలిగా. రే మనీ కావాలంటే నేను ఇప్పిస్తాను మీకు. మీ మీదకి ఏమి కాకుండా చూసుకునే కుచి నాది. నన్ను నమ్మండ్రా రే. మరి ఎంత ఇస్తావు? సరే ఓ 5 lakhs. సరుకు తీసుకొని మాట మారిస్తే? సరే డబ్బులు తీసుకున్నాకే సరికి ఇవ్వండిరా. మరి చేతులు కట్టిస్తే డబ్బులు ఇస్తారా? సరే నేను ఎక్కడ చెప్తే కానీ నా ఫోన్ తీసి కాల్ చేయి. ఏంట్రా అంత అనుమానంగా చూస్తున్నావు? ఎవడు వీడు? వాడే మా సప్లయర్. వాడు పంపించిన సరికి మిస్ అయ్యి మీ దగ్గరకు వచ్చింది. వాడికి బుజ్జిగడికి ఏం సంబంధం? ఫోన్లో వీడి నెంబర్ ఎందుకు ఉంది? నాకేం తెలుసురా, మీకు వాడికి ఏం సంబంధం ఉన్నాయో. వాడికి ఫోన్ చేయి. ఏం చెప్తావు ఏం చేస్తావు నాకు అనవసరం. వాడు అక్కడికి రావాలి. రే నాకెందుకో భయంగా ఉందిరా, వదిలేద్దాంరా. పోయినవాడు ఎలాగో తిరిగి రాడురా, మనం కూడా ఎందుకు రిస్క్లో పడతాం. అరే ఖచ్చితంగా ఏదో జరిగిందిరా, తెలుసుకోకుండా వద్దులేదు లేదు. ఏం జరిగినా సరే వాడిని రప్పించు. ఫోన్ చేయి. వాడిని రప్పించడం నా వల్ల కాదురా, అది నా వల్ల ఏ పని కాదు. వాడిని చూడడం చావుని చూడడం రెండూ ఒకటేరా. ఎవడెక్కడరా? అన్న నిజంగా నాకేం తెలియదు అన్న. అక్కడ వాళ్ళు లోడ్ ఎక్కిచ్చారు, లోడ్ దించారన్న. నిజంగా నన్ను వదిలేసే అన్న. నేను నమ్ముతాను. ఇదే మాట వాడి చెబితే వాడు నమ్ముతాడా? రారా, చంపను రారా. చంపనంటే ఎలా నమ్మారురా?
నాలాంటి వాళ్ళు నిజాలు చెప్పరు. ఒకవేళ చెప్పాల్సి వస్తే వినడానికి ఎవ్వరు ఉండరు. అయినా ఒకటి మర్చిపోయా, నాకు కావాల్సిన సరుకు మాత్రమే కాదు, భయం. ఆ భయం గుండెల్లో పెట్టి చేసే పని మీద మనసు పెట్టి పని చేయండి. కానీ వాడి రైట్ హ్యాండ్ చూపించగలను. వాడికి తెలిసి ఉండొచ్చు బుజ్జిగాడి సంగతి. అదిగో ఇచ్చుడులాగా లెటర్ వెలిగిస్తున్నాడే వాడే. మనకి ఇప్పుడు 2 ప్లాన్స్ ఉండాలి. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి వర్కౌట్ అవ్వాలి. మీరు ఇక్కడ బుజ్జిగడి గురించి మాత్రమే ఎంక్వైరీ చేయండి. నేను లోడ్ గురించి అక్కడ సునీల్తో డీల్ చేస్తాను. అది కూడా నిజమే. నువ్వు అక్కడ చూసుకో, మేము ఇక్కడ చూసుకుంటాం. రే ఎవర్రా మీరు, ఏం కావాలి? వీడు తెలుసా? వీడిని ఎలా మర్చిపోతాం? మా సరుకు దొబ్బేసి వెళ్ళిపోతుంటే చంపేశాం. అసలు వాడికి నీకేంట్రా సంబంధం? వాడికి మాకు ఏం సంబంధం లేదు. అనుకోకుండా వచ్చాడు, ఇరుక్కుపోయాడు, చచ్చాడు. వాడిని చంపేసి వస్తుంటేనే నా బైక్ ఆగిపోతే షాప్ దాకా మీరే తోశారు. అర్థం కాలా? మీకు ఇంకో నిజం చెప్పనా? మీరు నన్ను పట్టుకోలేదు, మేమే మిమ్మల్ని పట్టుకున్నాం. చెలిమది విరిసేనే రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసే. ఏంట్రా మీ ప్రాబ్లం? ఎందుకు వాడిని అలా కొట్టారు? వాడు మా ఫ్రెండ్ని చంపేశాడు. మీ వాడు మా సరుకు దొబ్బేశాడు. చెల్లుకు చెల్లు. చంపేస్తే పోయిన సరుకు తిరిగి వచ్చిద్దా? అందుకే సంపాల్సి వచ్చింది. సోది క్వశ్చన్స్ రా, లాస్ట్ ఛాన్స్. కరెక్ట్ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెబుతా. ఇదే లాస్ట్. మేము ఏమైనా డ్రాప్ చేసాం, ఎందుకంటే మా వాడు చనిపోవడానికి మీకు ఏదో సంబంధం ఉన్నది. మరి మీరెందుకు మమ్మల్ని డ్రాప్ చేయాలి? వ్యాలిడ్ క్వశ్చన్ రా, చెబుతా విను. అసలు ఏం జరిగిందంటే, హలో వా. అరే నాన్న, నేనురా. బాబు ఫోన్ నా దగ్గరే ఉంది. నేను కూడా హాస్పిటల్లోనే ఉన్నాను. నువ్వెక్కడున్నావు? నేను ఏటీఎం దగ్గర ఉన్నాను. సరే, అక్క గ్యాస్ ఆఫ్ చేసిందో లేదో నాకు డౌట్గా ఉంది. ఒకసారి ఇంటికి వెళ్ళి గ్యాస్ ఆఫ్ చేసి నువ్వు హాస్పిటల్కి వచ్చేయి. సరే వెళ్ళి కిరాయి వస్తావా? ఎక్కడికన్నా? అది రొయ్యి రేసుకెళ్ళాలి. 4 టైర్లు ఉన్నాయి. 4 ఎంత? బండి తీసుకొచ్చి ఆ బండి పక్కన పెట్టేసి గుణ నేను మాట్లాడేసా, కొరలు పంపించేస్తా. హలో అన్న, వచ్చేస్తున్నా అన్న. దారిలో ఉన్నా, దగ్గరలో ఉన్నా. వచ్చేసాను, వచ్చేస్తున్నా. గుణ పంపించేసాను గుణ లోడ్. వాడి వాయిస్ ఎందుకో తేడాగా అనిపిస్తుంది. అవునా? వాయిస్ అలర్ట్ చేయి. సరే నేను గుణ, నేను వెళ్తా. బయటికి రారా, విని పట్టుకుంటారా. వీడు దబ్బేశాడు గుణ, సరుకు మార్చేశాడు. లోడ్ ఎక్కడరా? అన్న టైర్లు ఉన్నాయి కదన్నా.
దానిలో ఉండాల్సిందే లేదు. ఎక్కడ? ఎరా నాన్న ఎక్కడున్నావు? అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళావా? గ్యాస్ ఆఫ్ చేసావా లేదా? లోడ్ ఎలాగో ఎక్కడుందో చెప్పు. కనీసం మీ అక్క వాళ్ళ ఇల్లుని ఎక్కడో చెప్తావా? వీడిని కొల్లబడమంటారా, వాడే చెప్తాడు. గుణ, వీడు లోడ్ ఎక్కడుందో చెప్పలేదు ముందు. మన కుర్రోళ్ళు నాకు తెలిస్తే కానీ చెప్పలేదు. ఏదో పాల వ్యాన్లో దాశాడంట. వాడు అలా చేసి ఉండకపోతే వాడు ఇవాళ బతికేవాడురా. ఇవాళ మనం కూడా ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. మీ వాడు బతికే ఉన్నాడు. అవును, వాడు చనిపోయారని మీరు అనుకుంటున్నారు, కానీ చంపలేదు. చంపేద్దాం అనుకున్నాం. మా లీడర్కు డౌట్ వచ్చింది. వీడెందుకు లోడు మాయం చేయాలనుకుంటున్నాడు. అప్పుడే అసలు నిజం తెలిసింది. మా ఎనిమి దయ మనీ ఆఫర్ చేయడంతో వాడు అలా చేశాడు. లీడరా? అయినా ఇంకా నేనే మెయిన్ విలన్ అనుకుంటున్నారా? కాదు, నేను కూడా సైడే. చూస్తారా మెయిన్ ఎవడో? సారీరా, మిమ్మల్ని ఇక్కడ ఇలా చూస్తానుకోలేదు, కానీ తప్పలేదు. నీలాంటి వాళ్ళ వల్లేరా పేరెంట్స్ ఫ్రెండ్షిప్ అంటే భయపడుతున్నారు. నేనేం చేయలేదురా, మీ అంతటికి మీరే ఇక్కడ దాకా తెచ్చుకున్నారు. అసలు ఇలా జరుగుతుందని నాకు తెలియదు. ఎవడో ఆటో వాడు అన్నారు, పాలపేటలు అన్నారు, కానీ మీరే అని నాకు తెలియదు. మీకు సునీల్ స్టోరీ చెప్తుంటే అర్థమైంది ఇది నా డ్యాన్లో స్టోరీ అని, వాడు నా గ్యాంగే అని. అయినా వాడు సరుకు దాచకపోయినా, మీరు సరుకు మీ దగ్గర ఉందని చెప్పినా ఇక్కడ ఇప్పుడు ఇలా ఉండేవాళ్ళు కాదు. అయినా ఇంతకు ముందు నుంచి మీకు చెప్తూనే ఉన్నాను, దీని వెనక పెద్ద నెట్వర్కే ఉందని. మనం డబ్బు తీసుకుని సైడ్ అయిపోదామని, కానీ మీరే తీసుకున్నారు. మీదే తప్పు. సరే, ఇది మా తప్పే. నువ్వేం చేసావు? నువ్వెందుకు ఇలా మారాలి? పెయింటర్ అని చెప్పి నువ్వు చేసే పని ఇదేరా? మీ బావ చూపించిన డెలివరీ బాయ్ పని చేసుకున్నా నీకు రెస్పెక్ట్ ఉండేదిరా. నీకు ఇప్పుడు అది కూడా లేదు. మా బావ డెలివరీ బాయ్ 3.5 ఏళ్ళ కథని 3 నిమిషాల్లో చెప్పినా మీకు అర్థం కాదు. కానీ ముందు ఆ ఆటో ఏటీఎం ఎవరు ఇచ్చేసారు కనుక్కోండి. వాడికి సంబంధించినవన్నీ మౌర్య దగ్గరే ఉన్నాయి. మౌర్యకి వీడికి ఎలా తెలుసు? మౌర్య, ఇది నీ కోసమో నా కోసమో కాదు, నా ఫ్రెండ్ కోసం. మనం చేయగలం. గుర్తొచ్చిందన్న మనోడు